వరంగల్ భద్రకాళి అమ్మవారి ఆలయంలో శ్రావణమాస రెండో శుక్రవారం పూజలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. భక్తులు భారీగా తరలివచ్చి అమ్మవారి దర్శనం చేసుకుంటున్నారు. అమ్మవారికి చీరే సారెతో పాటు ఒడిబియ్యం పోసి మొక్కులు చెల్లించుకుంటున్నారు. భారీ సంఖ్యలో భక్తులు రావడంతో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. శ్రావణ మాసంలో తప్పనిసరిగా అమ్మవారిని దర్శనం చేసుకుంటారంటున్న భక్తులతో మా ప్రతినిధి నరేందర్ ఫేస్ టు ఫేస్ చూద్దాం. భద్రకాళి పాహిమాం, మహంకాళి పాహిమాం, మా సరస్వతి పాహిమాం, మహాలక్ష్మి పాహిమాం అంటూ ఇవాళ శ్రావణ మాసం రెండవ శుక్రవారం భక్తులు భారీగా భద్రకాళి అమ్మవారిని దర్శనం చేసుకొని పునీతులు అవుతున్నారు. ప్రత్యేకత ఏంటంటే ఈ శ్రావణ మాసం రోజు అమ్మవారిని దర్శనం చేసుకుంటే సకల సౌభాగ్యాలు కలుగుతాయి, అష్టైశ్వర్యాలతో కుటుంబాలు వెలుగుతాయని చెప్పేసి ఒక ప్రగాఢ నమ్మకంతో ఇవాళ భక్తులంతా కూడా ఉదయం 5 గంటల నుండి భారీగా క్యూ లైన్లలో వచ్చి మరి దర్శనం చేసుకుంటున్నారు. చూసినాం ఇక్కడ భక్తులు భారీగా ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం ఏంటి అసలు అమ్మవారి ప్రత్యేకత ఏంటి, ఇవాళ దర్శనం చేసుకోవడంలో ఇంత ప్రాముఖ్యత చూపిస్తున్నారు ఎందుకంటే అమ్మవారి మీద దృష్టి ఎక్కువగా భక్తులు పెడుతుంటారు. ఈ శ్రావణ మాసం ప్రత్యేకత సంతోషంగా ఉంటుందండి. కోరిన కోరికలు తీర్చే అమ్మ అంటారండి. మాకు చాలా ఇష్టం అండి అమ్మవారు. చూసినాం అందరు కూడా అమ్మవారిని మొక్కిన కోరికలు ప్రతి ఒక్కటి కూడా తీరుతాయని ఒక అమ్మవారి దగ్గరకు దర్శనం చేసుకుంటాము అని చెప్తున్న పరిస్థితి ఉంది. అందరు కూడా చూస్తున్నాం భద్రకాళి అమ్మవారిని కొనియాడుతూ అమ్మవారిని దర్శనం చేసుకుంటున్నారు. చెప్పండి అమ్మ, ఏంటి అమ్మవారి ప్రత్యేకత ఏంటమ్మా? చాలా మంచిది, మహిమగల తల్లి. చాలా అనుకున్న కోరికలు నెరవేరుతాయి తల్లితోటి. చూస్తున్నాం ప్రతి ఒక్కరి నోట అదే మాట, అమ్మవారిని కోరుకున్న కోరిక ప్రతి ఒక్కటి నెరవేరుతుంది. ఏదైతే మనం కావాలని మనసులో ఉన్న బాధలు చెప్పుకున్నా కూడా ఆ తల్లి తీరుస్తుంది అని చెప్పేసి అందరూ చెప్తున్న మాట. చెప్పండి అమ్మా, అమ్మవారిని ఏ విధంగా కొనియాడుతూ ఉంటారు? ఈ శ్రావణ మాసంలో ప్రత్యేకంగా అమ్మవారిని దర్శనం చేసుకుంటే ఏమవుతుంది అని చెప్పేసి మీకు విశ్వాసం? అమ్మవారిని మొక్కుకున్న ప్రతిదీ తీరుస్తుందని మా నమ్మకం. చూసినాం అందరూ కూడా చాలా భారీ సంఖ్యలో భారీ క్యూ లైన్లలో వేచి ఉండి మరి అమ్మవారిని దర్శనం చేసుకుంటున్నారు. ఇక్కడ అర్చకులు ఉన్నారు. ఏంటి స్వామి ఇవాళ ప్రత్యేకత ఏంటి, ఇంత భారీ సంఖ్యలో భక్తులు రావడం ఎందుకని అంటారు? భద్రకాళి శరణమమ సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. మంగళప్రదమైన మాసం ఇది. ఈరోజు శుక్రవారము, అందులో అష్టమి చంద్ర విభ్రాజ దళకస్థల శోభిత ముఖచంద్ర కలంకాభ ముఖనా వివేశత. అమ్మవారిని అష్టమి రోజు అమ్మవారిని దర్శించడం వల్ల మనలోని ఎటువంటి గ్రహదోషాలు ఉన్నా గ్రహపీడలున్నా తొలగి మంచిగా స్త్రీలు సౌభాగ్యంతో ఉంటారు. కాబట్టి అమ్మవారిని శుక్రవారం అధిక సంఖ్యలో కొలుస్తారు. చూసినాం అమ్మవారు అష్టమి, దుర్గాష్టమి రోజు అమ్మవారిని పూజిస్తే ఎంత సకల సౌభాగ్యాలు కలుగుతాయా. అందులో ఈ శ్రావణ మాసం రావడం చాలా విశేషంగా ఇక్కడికి వచ్చి భక్తులంతా దర్శనం చేసుకుంటున్నారు అని చెప్తా ఉన్న పరిస్థితి. అందరూ కూడా అమ్మవారిని కొనియాడుతూ భారీ క్యూ లైన్లలో వేచి ఉండి మరి దర్శనం చేసుకుంటున్న పరిస్థితి. ఒక జిల్లా వాసులే కాకుండా సుదూర ప్రాంతాలకు వెళ్ళి ఇతర రాష్ట్రాలకు వెళ్ళి కూడా ఈ శ్రావణ మాసం రోజు భద్రకాళి అమ్మవారి దర్శనం కోసం భారీగా వస్తుంటున్న పరిస్థితి. మొత్తానికైతే అధికారులు కానీ ఇటు కమిటీ కానీ మంచి ఏర్పాట్లు చేసి ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా సకల సదుపాయాలు కల్పించారు. అందరికీ కూడా మంచి దర్శనం జరుగుతూనే ఉంది. కెమెరామెన్ రామరాజుతో నరేందర్, HM TV, వరంగల్.